ఇప్పుడు గ్యాస్ బుక్ చేసాం మేడం గ్యాస్ బుక్ తీసుకుంటలేరు. 25 డేస్ తర్వాత తీసుకుంటున్నారు మేడం. మళ్ళీ అందులో ఏంటంటే కేవైసీ చేయాలండి. ఇవాళ ఇంతకుముందు అయితే చేయలేదు. ఇప్పుడు కేవైసీ చేసే వరకు గ్యాస్ బుకింగ్ అవుతలేదు మేడం. అంటే మనకి ఇప్పుడు యుద్ధాలంతా కూడా సద్దుమణుగుతున్నాయి. మరి రేట్లు పెంచుతున్నారు అని అంటున్నారు. మరి రేట్లు ఏమైనా తగ్గిస్తారా? మరి సద్దుమణుగుతుంటే ఈ యుద్ధాలు ఆగిపోతున్నాయా? రేట్లు ఏం పెంచలేదు మేడం. సేమ్ అదే రేట్ ఉంది అంటున్నారు. కానీ కొంచెం ప్రాబ్లం అవుతుంది మేడం. అందుకని ఇప్పుడు పండగలు ఉన్నాయి. రంజాన్ మాది. ఈ బుకింగ్ తీసుకుంటలేదు. అయిపోయింది మాది యాక్చువల్లీ. అంటే మరి ఇప్పుడు చూసుకుంటే 25 డేస్ అని అంటున్నారు. మరి 25 డేస్ బిఫోర్ గ్యాస్ బుక్ చేయాలి కదా, మరి చేస్తారా మీరు? కానీ ఇంతకుముందు మాకు ఇప్పుడు పెట్టారు కదా మేడం. ఇంతకుముందు 10 డేస్ బుక్ చేసి వస్తుండే మేడం. ఇప్పుడు ఈ మధ్యలో పెట్టారు కదా 25 డేస్ మీరు అని. ఎప్పుడు బుక్ చేశారు అసలు? మేము ఆ బుకింగ్ తీసుకుంటలేరు. మాకు ఫస్ట్కి వచ్చింది, ఇప్పుడు బుక్ చేయమంటున్నారు. ఇప్పుడు అయిపోయింది మాకు. సింగిల్ సిలిండర్ డబల్ కూడా తీసుకుంటలేరు మేడం. డబల్ కూడా ఇప్పుడు కాదంటున్నారు. ఇప్పుడు అది కూడా కేవైసీ చేస్తేనే ఇగో మా అమ్మ తీసుకొచ్చిన అందులోకి. కేవైసీ చేస్తేనే తీసుకుంటారు. కేవైసీ లేనిది వాళ్ళు బుకింగ్ అవుతలేదు. ఇంతకుముందు కేవైసీ లేకుండా కూడా అవుతుండే. కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ మీద కేవైసీ అయితేనే బుకింగ్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ విధంగానే ఉంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకొని వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? ఇవి చదువుకున్న వాళ్ళైతే ఇంకా ప్రాబ్లం మేడం. ఈ చదువుకున్న వాళ్ళతోనే చాలా అయితే ఇక చదువుకున్న వాళ్ళది ఏముంది మేడం చెప్పండి మేడం. ఇవి ఈ మా అమ్మని తీసుకొచ్చిన ఆమె కొత్త గంట అయింది ఇప్పుడు నీళ్ళు బట్టి. కేవైసీ కళ్ళు మూసి కళ్ళు చేసేలో అయింది. ఇప్పుడు అంతవరకు కాలేదు. అంటే ఈ కేవైసీ అనే సిస్టమ్ ని ముందు నుంచి కూడా మన వాళ్ళకి అలవాటు చేయలేదు, మరి ఇప్పుడు సడన్ గా లేకుండా మేడం ముందు నుంచి చెప్పలేదు. మేము చాలాసార్లు వచ్చాము, నడుస్తుంది కదా ఉండని అన్నారు.